ఏడాది క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడిని దేశ ప్రజలు ఇంకా మరచిపోలేదు. 26 మంది అమాయకుల ప్రాణాలని తీసిన నాటి యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పొరుగు దేశం నగ్న స్వరూపాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ ఘటనకు కారకులైన ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పింది భారత్. దేశ ప్రజలంతా పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలిపి స్మరించుకున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారతదేశానికి ఎప్పటికీ తలొగ్గదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. వేసవికాలం రాగానే హిమాలయ పర్యాటక క్షేత్రాల్లో సందడి మొదలవుతుంది. చల్లని వాతావరణంలో సేద తీరేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని అందమైన ప్రాంతం పహల్గాం. మినీ స్విట్జర్లాండ్గా పిలిచే ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి అక్కడ కనిపిస్తుంది. గతేడాది అంటే 2025 ఏప్రిల్ 22న పహల్గాం బైసరన్ లోయ ఇలాగే కళకళలాడుతూ కనిపించింది. కొత్తగా వివాహమై హనీమూన్కు వచ్చిన జంటలు, పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంటున్న తల్లిదండ్రులు, ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా తుపాకులు మోగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పరిస్థితి గంభీరంగా మారింది. ఆర్తనాదాలు మిన్నంటాయి. ఉగ్రవాదులు మతం పేరుతో పురుషులను వేరు చేసి వారి భార్యాబిడ్డల కళ్ల ముందే అత్యంత దారుణంగా చంపేశారు. అప్పటికి వారం క్రితమే పెళ్లైన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ మృతదేహం దగ్గర ఆయన భార్య షాక్తో కూర్చున్న దృశ్యం అందరి మస్తిష్కంలో శాశ్వతంగా నిలిచిపోయింది. ఆనాటి దుర్ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. పహల్గాం బైసరన్ లోయలో పర్యాటకులపై దాడి చేసింది పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులుగా గుర్తించాయి నిఘా సంస్థలు. ఈ ముగ్గురు ఉగ్రవాదుల పేర్లు సులేమాన్ షా అలియాస్ ఫైసల్ యూనిస్, హంజా అఫ్ఘానీ, జిబ్రాన్ భాయ్ అలియాస్ చోటు. భారత సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ మహాదేవ్ పేరుతో వెంటాడి వీరిని మట్టుబెట్టింది. ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారి సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్గా గుర్తించాయి దర్యాప్తు సంస్థలు. వీరికి స్థానికంగా ఆశ్రయం కల్పించిన ఫర్వేజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్లను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అటు ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించింది. దీంతో పహల్గాం దారుణానికి కర్మ, కర్త, క్రియ అంతా పాకిస్తాన్ అని స్పష్టమైంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని కృత నిశ్చయానికి వచ్చింది. ఇందులో భాగంగా పాకిస్తాన్కు వెళ్లే సింధు జలాలను నిలిపివేయడంతో పాటు దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య అటారీ, వాఘా సరిహద్దును మూసివేసింది. భారత్లో పాక్ నౌకల ప్రవేశాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ కళాకారులపై సైతం నిషేధం విధించింది. భారత్ గగనతలంలో ఎగరకుండా పొరుగుదేశ విమానాలను కట్టడి చేసింది. పాకిస్తాన్ దౌత్య సిబ్బంది దేశం విడిచిపోవాలని ఆదేశించింది. అంతేకాదు పాకిస్తాన్ చర్యలు ప్రపంచానికి వివరించేందుకు పార్లమెంట్ సభ్యులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి వివిధ దేశాలకు పంపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచానికి చాటింది. అటు పాకిస్తాన్ కూడా ఇదే రీతిలో స్పందిస్తూ 1972 షిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంతటితో ఆగలేదు. 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. లష్కరే తోయిబా సంస్థ అధినేత హఫీజ్ మొహమ్మద్ సయీద్ సమీప బంధువులు కూడా మరణించారు. అటు పాకిస్తాన్ కూడా తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే భారత్ ఉపయోగించిన అత్యాధునిక ఆయుధాల ముందు పాక్ ఉపయోగించిన చైనా తయారీ రాడార్లు, రక్షణ వ్యవస్థలు చతికిలబడ్డాయి. భారత సైన్యం దాడిలో పాకిస్తాన్కు చెందిన 10 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత వైమానిక శక్తి ధాటికి తాళలేక దాడులు ప్రారంభమైన 4 రోజే మే 10, 2025 పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం ప్రాధేయపడక తప్పలేదు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. పహల్గాంలో జరిగిన నరమేధానికి ఏడాది గడిచింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండ దేశ ప్రజల మనసులను ఇంకా తొలిచివేస్తూనే ఉంది. ఆ చీకటి రోజును స్మరించుకుంటూ ఓ సందేశమిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే భారత్ దానికి ఎప్పటికీ తలొగ్గదని, వారి కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ అమాయకులను ఎన్నటికీ మరువం.
ఉగ్రవాదం ముందు దేశం ఎన్నటికీ తలొగ్గదు అని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు. దానిపై పోరాడి ఓడించటానికి ఐక్యంగా నిలబడాలి. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చేవారి పట్ల భారత్ ఏమాత్రం ఉపేక్షించదని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశమంతా ఉలిక్కిపడేలా జరిగిన ఆ దాడితో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి పర్యాటకుల రాక తగ్గింది. 50 పర్యాటక కేంద్రాలు మూతపడటంతో ఆ రంగం మీద ఆధారపడిన వారి ఉపాధి దెబ్బతింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల కారణంగా ఇప్పటికిప్పుడే కశ్మీర్ పర్యాటకం కోలుకుంటున్న మునుపటి స్థాయికి చేరటానికి చాలా కాలం పట్టేలా ఉంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో పర్యాటక రంగం భారీగా పెరిగింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున హోటళ్లు, గెస్ట్ హౌస్లు నిర్మించారు. అయితే ఇప్పుడు పర్యాటకుల సంఖ్య తగ్గడంతో పోటీ పెరిగి ఆదాయం పడిపోయింది. ఒకప్పుడు 20,000కు పైగా ఉండే లగ్జరీ గదులు ఇప్పుడు 8,000కే లభిస్తున్నాయి. పర్యాటకులు గతంలో వచ్చినట్లు రావడం లేదని హోటళ్లు, దుకాణాల యజమానులు చెప్తున్నారు. కశ్మీర్ పర్యాటక రంగం కోలుకునేందుకు మరికొంతకాలం పట్టేట్లుంది.